మేము మా దాసునిపై అవతరింపజేసిన గ్రంథం గురించి అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే, అంటే ఇది దేవుడు పంపించిన గ్రంథమా కాదా అని మీకు సందేహం ఉన్నట్లయితే, దాని వెంటి ఒక్క సూరానైనా మీరు రచించి తీసుకురండి. మీ సహచరులందరినీ పిలుచుకోండి. ఒక్క అల్లా తప్ప, అంటే ఒక దైవం తప్ప మరెవరి సహాయాన్నైనా పొందండి. మీరు సత్యవంతులే అయితే ఈ పని చేసి చూపించండి. కానీ మీరు అలా చేయకపోతే నిశ్చయంగా ఎన్నటికీ చెయ్యలేరు. భయపడండి. మానవులు రాళ్ళు ఇంధనం కల ఆ అగ్నికి, అది సత్య తిరస్కారాల కొరకు తయారు చేయబడింది. దీని అర్థం ఏంటంటే, ఈ గ్రంథం దైవం తరపు నుంచి అవతరించింది. ఎక్కడ అవతరించింది ఫస్ట్ అంటే మక్కాలో అవతరించింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హృదయ పలకంపై దైవదూతల నాయకుడు, ప్రవక్తలందరి దగ్గరికి దైవ సందేశాన్ని తీసుకొచ్చినటువంటి దైవదూత జిబ్రీల్ అమీన్ హీరా కొండ గుహలో ఈయన ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఈయన దగ్గరికి దైవదూత వచ్చింది. నువ్వు చివరి ప్రవక్తవి అని చెప్పింది. ఆ తర్వాత అక్కడ అవతరించినటువంటి ఈ దివ్య సందేశం, దైవం మాట 23 సంవత్సరాల కాలంలో అక్కడ పూర్తయి ప్రపంచం మొత్తం విస్తరించింది. అక్కడి నుంచి చివరి హజ్జు ఏదైతే చేశారో హజ్జతుల్ విదాలో, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు 1,00,000 మంది ఉన్నారు. 23 సంవత్సరాల కాలం. ఇక విశ్వవ్యాప్తం, ప్రపంచవ్యాప్తం అయిపోయింది. ఎల్లండి ప్రపంచానికి ఇది దైవం మాటగా, చివరి గ్రంథంగా, ఆది నుంచి వస్తున్నటువంటి ధర్మంగా ఇది మీరు వారికి తెలియజేయండి అని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దైవం మాటగా చెప్పడం జరిగింది. ఇలాంటి ఒక సూర అంటే ఇందులో 4 వాక్యాలున్న అధ్యాయం కూడా ఉంది. సూర అంటే అధ్యాయం. అలాంటి అధ్యాయాన్ని 4 మాటలను కూడా మీరు రచించి తీసుకురాలేరు, ఒక అధ్యాయాన్ని కూడా అని చెప్పి చెప్పండి. ఇంకొక చోట ఒక మాట ఉంటుంది, ఒక్క ఆయతను కూడా, ఒక మాటను కూడా, ఖురాన్ లాంటి మాటను మీరు రచించి తీసుకురాలేరు అని చెప్పి దైవం చెప్తున్నారు. తీసుకురండి మీరు సత్యవంతులైతే అని అడగటం జరిగింది. ఏంటి అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఒక్క మాట కూడా రాయలేమా ఖురాన్లో ఉన్నలాంటిది? ఖురాన్కి ముందున్న దైవ గ్రంథాలను కూడా దైవమే పంపించాడు. అవి పండితులకి వాటి వారసత్వ బాధ్యతను అప్పచెప్తే పండితులు ఆ బాధ్యతని విస్మరించారు. అవి ప్రజలకి చేరవేయటంలో కానీ, వాటిని కాపాడటంలో కానీ ఆ బాధ్యతను వారు విస్మరించారు. కాబట్టి దైవం ఏమంటున్నాడంటే చివరిగా, ఈ గ్రంథాన్ని నేనే అవతరింపజేశాను, దీన్ని రక్షించే బాధ్యత కూడా నాదే అంటున్నాను. ఒక్క మాటను కూడా రచించి తీసుకురాలేమా అంటే, ఇవాళ ఇప్పుడు ఈ ఫజర్ నమాజ్ అయితే ఇది ఇప్పుడు ఖురాన్ మైక్లో మీరు విన్నారో, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ ఒక ఆయతది. ఈ మాట ఎంతమంది చెప్పారయా అంటే 260 కోట్ల మంది ఇవాళ చదివారు. ఎంతమంది చదివారు? 260 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఎట్ ఎ టైం చదివారు. ఇలాగ చూసుకుంటే 24 అవర్స్లో ఈ వాక్యం రిపీట్ అవుతూ ఉంటుంది. 260 కోట్ల మంది ఈ ఒక్క వాక్యాన్ని పఠిస్తూ ఉంటారు. తమ భాషను పక్కన పెట్టి వారు ఒక యూనిఫామ్గా పెట్టినటువంటి అరబ్బీ భాషలో ఈ యొక్క మాటని నమాజ్లో చదువుతారు. ఇప్పుడు చెప్పండి, ఎంత పెద్ద పండితుడైనా ఒక మాటని రాసి తీసుకురాగలుగుతాడు, కానీ ప్రపంచవ్యాప్తంగా దాన్ని చదివించగలుగుతాడా? అది ఛాలెంజ్. అంటే అది దైవం ఛాలెంజ్. దైవం కాబట్టి ఆ ఛాలెంజ్ చేశాడు, మానవుడు ఆ ఛాలెంజ్ చేయలేడు.
ఎందుకంటే నీ మాట నీ పక్కనోడే ఉండడు, నువ్వు బాగుపడుతుంటే పక్కనోడే వారవడు. నీ మాట ఆడంటేగా. నీ మాట 5 సార్లు చెప్పురా నాయన ఈ మాట అంటేనే ఒక్కడు కూడా ఏండు. ఒకళ్ళు వింటే నీ శిష్యగానం, అలాగే గురువు స్థాయిలో పెద్ద పండితుల స్థాయిలో ఉన్న ఒక ఏరియా వాళ్ళు వింటారేమో నీ మాట, లేదా ఒక రాష్ట్రం వాళ్ళు వింటారేమో నీ మాట, లేదా ఒక దేశం వాళ్ళు వింటారేమో నీ మాట. అది కూడా 5 సార్లు చెప్పాయా దేశం మొత్తంగా అంటే నువ్వు చెప్పించలేవు. అదే ప్రపంచవ్యాప్తంగా ఒక మాటని రోజుకి 260 కోట్ల మంది 5 టైమ్స్ చదవటం అంటే ఒక మాటని, ఇది దైవ గ్రంథం కాబట్టే వారు ఆచరిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి అది ఛాలెంజ్. అంటే దైవం ఇలాంటి గ్రంథాన్ని మీరు రచించి తీసుకురాలేరు, ఇలాంటి 10 స్వరాలనైనా మీరు రచించి తీసుకురాలేరు, ఒక్క స్వరానైనా మీరు రచించి తీసుకురాలేరు, ఒక్క మాటనైనా మీరు రచించి తీసుకురాలేరు అనే ఛాలెంజ్ దైవం ఎందుకు చేస్తున్నాడంటే ఈ అమలు, ఈ ఆచరణ మీరు చేసి చూపించలేరు. ఇది దైవ గ్రంథానికి మనుషులు రాసుకున్న గ్రంథాలకి తేడా ఇది. ఇది ప్రార్థన అంటారు, ఇది భక్తి అంటారు. భక్తిలో 7 మాటలు ఉంటాయి, తప్పనిసరిగా చదవాలి 7 మాటలు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దులిల్లా అంటే స్తోత్రం, పొగట్ట, ఆరాధన, ప్రశంస, భక్తి అనే అర్థాలు వస్తాయి. ఈ భక్తి ఎవరికి చేయాలంటే రబ్బు, ఎవరైతే మనకి 3 సార్లు ఆకలి అయ్యేలా పెట్టి ఆ ఆహారం పైనుంచి వర్షం కురిపిస్తూ భూమి నుంచి ఆహారాన్ని పంటగా లేపుతూ మానవులందరినీ, సాయిబుల్నే కాదు, హిందువులనే కాదు, క్రైస్తవులనే కాదు, భారతీయులనే కాదు, విదేశీయులనే కాదు, మానవులందరినే కాదు, పశువుల్ని, పక్షుల్ని, భూమి మీద ఆకలి అయ్యే ప్రతి జీవికి ఆహారం పెట్టేటటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడికే భక్తి చేయాలి. అదే నిజమైనటువంటి భక్తి, అదే సఫలమయ్యే భక్తి, అదే సాఫల్యమయ్యే భక్తి, అదే ముక్తి గల భక్తి. ఇక ఆ భగవంతుడికి కాకుండా మీరు ఎవరికైతే భక్తి చేస్తారో అది దారి తప్పిపోయిన భక్తి. అది మీ నెత్తి మీద నుంచి మీకు పుణ్యం జానడు రాదు, అది పైకి పోదు, దేవుడు దాన్ని స్వీకరించడు. పైగా నిన్ను పోషిస్తున్న దైవాన్ని నువ్వు కించపరుస్తున్నట్టు, అగౌరవపరుస్తున్నట్టు, నీకు తిండి పెట్టేవాడిని వదిలిపెట్టి, ఈ కాలచక్రాన్ని నడిపించేవాడిని వదిలిపెట్టి ఆ దైవత్వం అనేది వేరే వాళ్ళకి ఇవ్వటం అనేది సాక్షాత్తు నీకు జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి, నీకు గౌరవం ఇచ్చిన దేవుణ్ణి నువ్వు అగౌరవపరిచినట్టు. దానికి శిక్ష భగవంతుడే వేస్తా అంటున్నాడు. నేనే వేస్తాను వారికి శిక్ష, ఎందుకంటే వారికి జ్ఞానం ఇచ్చాను, వారు అజ్ఞానుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. రెండో మాట వచ్చేసి అర్రహమాన్ నిర్రహీం, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. నీ దయతో ఇవాళ మేము బతుకుతున్నాం, నీ ప్రేమతో ఈరోజు మాకు గడుస్తుంది, నీ ఆజ్ఞతో నా ఒంట్లో ఉన్న శక్తి నన్ను నడిపిస్తుంది. ఇది దైవంతో మనం కోరుకునేది. ఇవాళ బ్రతుకున్నామంటే ఎంతోమంది రాత్రి హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళు ఉంటారు, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఇంకా నానా రకాలుగా చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆయుష్ అయిపోయింది. ఇవాళ మనకి ఆయుష్ ఉంది అంటే అది భగవంతుడి భిక్ష. రేపు మన ఆయుష్ ఉందంటే అది భగవంతుడి భిక్ష. ఆయుష్ని ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత పెద్ద భూమి మీద రారాజైనా, ఎంత పెద్ద ప్రధానమంత్రులైనా ఆయుష్ని ఎవ్వరూ కొనలేరు. ఆయుష్ అనేది దైవం పెట్టేటటువంటి భిక్ష. ఆహారంతో పాటు ఆయన ఆయుష్ భిక్ష పెడుతున్నాడు. మనం ఆ ఆయుష్తోని బ్రతికి ఆయన పైనే వ్యతిరేకత గూడు కట్టుకొని వ్యతిరేకతని ప్రదర్శిస్తున్నాం. మాలికి యౌమిద్దీన్, ఈ మాటలో ఏదైనా సరే 7 మాటలు ఉంటాయి. ప్రతిసారి ప్రతిరోజు సున్నత్ నమాజ్లో, ఫర్జ్ నమాజ్లో 5 టైమ్స్, 260 కోట్ల మంది ఇంటూ 5 టైమ్స్ ఫర్జ్ నమాజ్లో అంటే 260 ఇంటూ 5 అంటే ఎంత? కొట్టండి ఒకసారి. 260 ఇంటూ 5 అంటే దగ్గర దగ్గర 1000 కోట్లు 1000 కోట్లు సార్లు ఒక వాక్యం పఠించబడుతుంది భూమి మీద.
ఏది ఓన్లీ ఫర్జ్ నమాజుల్లో 1000 కోట్ల సార్లు, ప్లస్ సున్నత్ నమాజులు ఎన్ని? సున్నత్ నమాజులు వచ్చేసి మొత్తం ఫజర్కి ముందు 2, ఆ తర్వాత జోహర్కి ముందు 2, జోహర్ తర్వాత 2, 6, మగ్రిబ్ తర్వాత 2, 8, ఇషా తర్వాత 2, 10 నమాజుల్లో 260 కోట్ల మంది 10 టైమ్స్ చదువుతున్నారు. ఈ 5 టైమ్స్ అయితే 10 టైమ్స్ అంటే 1000 కోట్లు ప్లస్ 2000 కోట్లు, 3000 కోట్ల సార్లు ఒక వాక్యం భూమి మీద నిరంతరం పఠించబడుతుంది. 3000 కోట్ల సార్లు. ప్రపంచ జనాభా ఎంతయా? 700 కోట్ల మంది. 800 కోట్లే. ఇండియా జనాభా ఎంతయా? 140 కోట్లే. కానీ ఒక వాక్యం ఎంతసేపు పఠించబడుతుంది అంటే 3000 కోట్ల సార్లు 1 డేలో దైవ వాక్యం భూమి మీద పఠించబడుతూ ఉంది. ఇది దైవ గ్రంథం అనడానికి అతిపెద్ద నిదర్శనం. ఈ చూసిన జాలదా? జ్ఞానం ఉన్న వాళ్ళకి అన్నమంతా పట్టుకొని చూడాలా, అన్నమంతా పిసికి పిసికి చూడాలా ఉడికిందా లేదా అనడానికి ఒక 2 మెతుకులు ఇలా పిసికితే ఎంత పెద్ద గుండి అయినా 1000 మంది అన్నమైనా సరే 2 మెతుకులు ఇలా పిసికి ఉడికింది సరిపోద్ది. కళ్ళు ఉన్నవారికి, జ్ఞానం ఉన్నవారికి ఈ గ్రంథం దైవ గ్రంథంగా, ఇది అన్ని గ్రంథాలని ధృవీకరించేదిలాగా, అన్ని గ్రంథాలని గౌరవించేదిలాగా, అందరి ప్రవక్తల్ని నమ్మమని చెప్పేటటువంటి దివ్య ఆజ్ఞని తీసుకుని వచ్చింది. ఒక గ్రంథం ఎక్కువ, ఒక గ్రంథం తక్కువ అని చెప్పడానికి వీల్లేదు. ఒక ప్రవక్త ఎక్కువ, ఒక ప్రవక్త తక్కువ అని చెప్పడానికి వీల్లేదు. యుగ పురుషుల్ని గౌరవించాలి, ప్రవక్తల్ని ప్రేమించాలి, గ్రంథాలన్నీ నమ్మాలి, దైవాన్ని దైవంగా నమ్మాలి. మానవుడు 3 సార్లు ఆకలి పెట్టి 3 సార్లు ఆహారం ఇస్తున్నటువంటి, ఆయుష్నిస్తున్నటువంటి, బలాన్ని ఇచ్చినటువంటి, బంధాలను ఇచ్చినటువంటి మహోన్నత దైవాన్ని ఒక్కడిగా గుర్తించాలి. అదే మానవ జీవిత పరమార్థం.